హవాయిలో జరుగుతున్న రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్సైజ్ రిమ్ప్యాక్ 2026లో భారత నౌకాదళానికి చెందిన P-8I సముద్ర గస్తీ విమానం పాల్గొంటుంది. ఇది ఇండో పసిఫిక్ సముద్ర సహకారంలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తుంది. రిమ్ప్యాక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ నౌకాదళ విన్యాసం. దీనిని 1971 నుండి యుఎస్కు చెందిన పసిఫిక్ ఫ్లీట్ నిర్వహిస్తుంది. ఈ విన్యాసంలో పాల్గొనే నౌకాదళాల మధ్య పరస్పర కార్యకలాపాల సామర్థ్యము, సముద్ర ప్రాంతంపై అవగాహన, సంసిద్ధత మరియు సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. రిమ్ప్యాక్ 2026 అనేది ఈ విన్యాసాలలో 30వది. ఈ విన్యాసం యొక్క థీమ్ పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. ఈ విన్యాసాలలో 30 దేశాలు, 30కి పైగా ఉపరితల నౌకలు, 5 జలాంతర్గాములు మరియు 200కి పైగా విమానాలు పాల్గొంటున్నాయి. ఇందులో పాల్గొనే ప్రధాన దేశాలలో భారతదేశము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ కొరియా, సింగపూర్ మరియు ఇండోనేషియాలు పాల్గొంటున్నాయి. రిమ్ప్యాక్లో యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, వాయు రక్షణ, ఉభయచర కార్యకలాపాలు, ఫిరంగి, క్షిపణి విన్యాసాలు, సముద్రపు దొంగల నిరోధము, మెరైన్ నివారణ చర్యలు, డైవింగ్ మరియు సాల్వేజ్ కార్యకలాపాలు వంటి సంక్లిష్టమైన సముద్ర విన్యాసాలు ఉంటాయి. రిమ్ప్యాక్లో పాల్గొనడం ద్వారా భారత నౌకాదళం మిత్ర మరియు భాగస్వామ్య దేశాల నౌకాదళాలతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర మార్గాల భద్రత మరియు సముద్ర సంబంధిత స్థిరత్వానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది. భారత్కు చెందిన సముద్ర గస్తీ విమానము P-8 అనేది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇది బోయింగ్ 737-800 ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించబడిన బహుళ ప్రయోజనకారి మరియు సుదూర ప్రాంతాల వరకు పనిచేయగల సముద్ర నిఘా మరియు జలాంతర్గామి వ్యతిరేక పోరాట విమానము. ఈ సముద్ర నిఘా దాడులు, ఎలక్ట్రానిక్ యుద్ధము, గాలింపు మరియు రక్షణ చర్యలు, ఆయుధ వ్యవస్థలకు లక్ష్య నిర్దేశక సహకారం మరియు జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలకు ఈ విమానము మద్దతునిస్తుంది. గాల్వాన్ ఘటన తర్వాత ఎత్తైన ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో నిఘా మరియు పర్యవేక్షణ కోసం కూడా దీనిని ఉపయోగించారు. ఈ విమానము గగనతలం నుండి నౌకలను ధ్వంసం చేసే క్షిపణులను మరియు టార్పిడోలను మోసుకెళ్లగలదు. భారత నౌకాదళము ప్రస్తుతం 12 P-8I విమానాలను నిర్వహిస్తుంది మరియు మరో 6 విమానాలను సమకూర్చుకోవాలని యోచిస్తుంది.